తగలబెట్టండి సార్ నిరంజన్ గారు. ఈ మధ్య ఒక హీరోకి పాన్ ఇండియా క్రేజ్ వచ్చిందంటే చాలు, అతని ప్రాజెక్టులకు సంబంధించి రకరకాల పుకార్లు పుట్టుకొచ్చేస్తున్నాయి. బాలీవుడ్ డైరెక్టర్లతో ఒక సినిమాకి సంతకం చేశాడనో, ఒక పెద్ద ప్రాజెక్టులో మరొక హీరోతో ఢీకొట్టే పాత్రలో నటించబోతున్నాడనో ఏదో ఒక ప్రచారం తెర మీదకు వచ్చేస్తుంది. అప్పట్లో ప్రభాస్కి బాహుబలితో పాన్ ఇండియా క్రేజ్ వచ్చినప్పుడు ధూమ్ 4, హృతిక్ రోషన్తో మరో సినిమా అంటూ ఎన్నెన్నో రూమర్లు చక్కర్లు కొట్టాయి. తీరా చూస్తే అవి కేవలం రూమర్లుగానే మిగిలిపోయాయే తప్ప ఆ ప్రాజెక్టులకు సంబంధించి ఇప్పటి వరకు ఒక్క అఫీషియల్ అనౌన్స్మెంట్ కూడా రాలేదు. ఇప్పుడు లేటెస్ట్గా జూనియర్ ఎన్టీఆర్ మీద కూడా సరిగ్గా అలాంటి గాసిప్పులే గుప్పుమంటున్నాయి. మన యంగ్ టైగర్ ఒక బాలీవుడ్ సినిమాకి సంతకం చేశాడని, అందులో హృతిక్ రోషన్తో అతడు ఢీకొట్టబోతున్నాడన్నదే ఆ గాసిప్ సారాంశం. ఇంతకీ ఆ సినిమా ఏది అని అనుకుంటున్నారా? మరేదో కాదు, వార్ సీక్వెల్ వార్ 2. మొదట ఈ సినిమాకు బ్రహ్మాస్త్ర తీసిన అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహించబోతున్నాడని ఒక అఫీషియల్ అప్డేట్ బయటకు వచ్చింది. ఆ మరుసటి రోజే ఇందులో జూనియర్ ఎన్టీఆర్ కూడా నటించబోతున్నాడని, హృతిక్కి అతనికి మధ్య పోరాటం నేపథ్యంతో ఈ సినిమా సాగుతుందని ఒక వార్త తెర మీదకు వచ్చింది. ఈ వార్త ఇలా బయటకి రావడమే ఆలస్యం. అప్పుడే సోషల్ మీడియాలో తెగ ట్రెండ్ అవుతోంది. అభిమానుల సంతోషానికైతే అవధులే లేకుండా పోతున్నాయి. ఇది ఒక క్రేజీ కాంబో అని, ఈ కాంబోలో సినిమా వస్తే బాక్సాఫీస్కి కేసీపీడీఏనని నెట్టింట్లో చెప్పుకోవడం మొదలు పెట్టారు. ఇంతవరకు బాగానే ఉంది, కానీ అసలు ఈ వార్త నిజమేనా? వార్ 2 సినిమాలో ఎన్టీఆర్ నిజంగానే ఉన్నాడా? హృతిక్ రోషన్తో అతడు ఢీకొట్టబోతున్నాడా? ఎస్, అవును, ఇది అక్షరాల నిజం. వార్ 2 సినిమాలో జూనియర్ ఎన్టీఆర్ నిజంగానే నటిస్తున్నాడు. సినిమా యూనిట్ నుంచి అఫీషియల్ అనౌన్స్మెంట్ అయితే రాలేదు, కానీ తరణ్ ఆదర్శ్ మరియు గిరీష్ జోహర్ వంటి ప్రముఖ ఫిల్మ్ క్రిటిక్స్ ఈ వార్త కన్ఫర్మ్ అని బల్లగుద్ది మరీ చెప్తున్నారు. 2 పవర్ హౌసెస్ అయిన హృతిక్ రోషన్ మరియు జూనియర్ ఎన్టీఆర్ కలిసి వార్ 2 సినిమాలో నటించబోతున్నారని, ఈ ఇద్దరి మధ్య తాడో పేడో తేల్చుకునే పోరాటం సాగుతుందని పేర్కొన్నారు. తరణ్ ఆదర్శ్ మరియు గిరీష్ జోహర్లు బాలీవుడ్కి చెందిన ప్రముఖ ఫిల్మ్ క్రిటిక్స్. వీరి వద్ద నుంచి ఏదైనా అప్డేట్ వచ్చిందంటే అది సినిమా యూనిట్ నుంచి పరోక్షంగా అఫీషియల్ అనౌన్స్మెంట్ వచ్చినట్టే. కాబట్టి వార్ 2 సినిమాలో హృతిక్ రోషన్ మరియు జూనియర్ ఎన్టీఆర్ కలిసి నటించబోతున్నారని నిజమని అర్థం చేసుకోవచ్చు. ఇందులో ఎలాంటి సందేహమే లేదు. సినిమా యూనిట్కి సంబంధించిన ఒక సోర్స్ కూడా ఈ వార్ 2 సినిమాపై ఖచ్చితమైన సమాచారం ఇచ్చాడు. అవును, ఇది ఖచ్చితంగా సరైన సమాచారం. వార్ 2 సినిమాలో హృతిక్ రోషన్తో కలిసి జూనియర్ ఎన్టీఆర్ నటిస్తున్నాడు. ఇది ఒక ఎపిక్ యాక్షన్ అడ్వెంచర్గా ఉండబోతోంది. ఈ సినిమాలో వీరి మధ్య భీకరమైన పోరాట సన్నివేశాలు ఉంటాయి. తారక్ హృతిక్ మధ్య పోరాటం వెండి తెరపై ఒక యాక్షన్ స్పెక్టాకిల్గా ఉండబోతోంది. నార్త్ మరియు సౌత్ ఇండస్ట్రీలకు చెందిన ఇద్దరు స్టార్ హీరోలు ఈ సినిమా కోసం కలిశారు కాబట్టి ఇది ఒక బ్లూ పాన్ ఇండియా సినిమాగా అవతరించబోతోంది. ఎన్టీఆర్ భాగం కావడంతో సౌత్ ఇండస్ట్రీకి ఈ సినిమా బిగ్ లెవెల్లో కనెక్ట్ అవుతుందని భావిస్తున్నాం అంటూ ఆ సోర్స్ చెప్పుకొచ్చాడు. దీన్ని బట్టి తారక్ వార్ 2లో నటించబోతున్నాడని, ఇది నెక్స్ట్ లెవెల్ అనిపించేలా ఉండబోతోందని అర్థం చేసుకోవచ్చు. మొత్తానికి RRR సినిమా తర్వాత తారక్ కెరీర్ మలుపు తిరుగుతుందని ఏదైతే అనుకున్నామో ఇప్పుడు అదే జరుగుతోంది. అయిపోయి